దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఖనీమానందరావు ద్రాక్షవల్లి గారుల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను వారి కుమారుడు, కుమార్తెలు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్లను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అశోక్ బాబుకు దేవుడు సంపూర్ణ ఆరోగ్య స్వస్థతను దయచేయాలని, కడికుమారి అన్వేష్ బాబు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, కడియం ప్రభునిక చదువుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన కడియం దేవదానం, శౌరమ్మ, దిలీబాబు, అమర్న, దయమ్మ, ప్రభావతి, శౌర్య ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పాలేటి శ్రీనివాసరావు, నిర్మలా గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన నిరంజన్, సుస్మిత, రింకి, బాలు, కౌశిక్, మన్విత వీరందరికీ దేవుడు మంచి ఆరోగ్యం, జ్ఞానం దయచేయాలని, రింకికి మంచి భవిష్యత్తు భాగ్యం దేవుడు దయచేయాలని, బాలు ఈరోజు రాస్తున్న ఎగ్జాములు దేవుడు తోడుగా ఉండి పరీక్షలు బాగా రాస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణతను దయచేయాలని కోరుతూ కుటుంబంలో అందరికీ మరీ తల్లి దీవెనలు ఉండాలని, మరణించిన కస్కూర్తి చిన్నప్ప మరియు మగాలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మధ్యల భారతి గారి కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగాను వారి బిడ్డలైన గౌతమ్, మధ్యల జ్ఞానేశ్వరులకు దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, గౌతమ్ చేస్తున్న నూతన ఉద్యోగ ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన మధ్యల జోసెఫ్, అన్న మరియమ్మ, నానయ్య, మధ్యల సుశీల, వారి కుమారుడు మధ్యల మరిదాస్ వీరికి దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. స్వర్ణ ఆగ్నేశమ్మ గారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన రాణికి మంచి ఆరోగ్యం దయచేయాలని, స్వరూపకు సంతాన భాగ్యం దయచేయాలని, ప్రసాద్కు మంచి ఉద్యోగ భాగ్యం దయచేయాలని, కూతుర్లను, అల్లులను, మనవలు, మనవరాండ్లను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన తెరేసారావు, బాలస్వామి, ఫ్రాన్సిసమ్మ, మరియమ్మ, కోటేశ్వరరావు, ఎలిసమ్మ, శేషమ్మ, పాపయ్య, సుబ్బులు, జాలమ్మ, నాగేశ్వరరావు, గాంధీలు మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బైరం రమేష్, మాధవి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన రోహిత్, నిర్మల కుమారులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువులో దేవుడు తోడుగా ఉండాలని, వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని, సురేష్, రత్నకుమారి గారుల కుటుంబం కొరకు వారి బిడ్డలైన రాజేంద్ర బాబు, శ్రీకాంతులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువులో తోడుగా ఉండాలని, వారు చేస్తున్న ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన రోసియా, నిర్మల మేరీ గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చల్లపల్లి మైకేల్, వాణి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన విద్యాసాగర్, సురేఖలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, సురేఖ చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, విద్యాసాగర్కు మంచి ఉద్యోగ భాగ్యం దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దయచేయాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కస్కుర్తి ఇమ్మానియేలు, పుష్పవల్లిలకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందులకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రాబో రోజుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి తలచిన తలపు నెరవేరాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరణించిన కిరీటయ్య, అన్నమ్మ మరియు హృదయరాజుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ప్రేమ కుమారులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని,
నిండు గర్భిణిగా ఉన్న ప్రేమ కుమారుని దేవుడు దీవించి సుఖప్రసవం దయచేసి తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చిరుతోటి విఘ్నేశ జయశ్రీ గారుల కుటుంబమునకు మరీ మాత చేసిన సకల మేళ్ల కృతజ్ఞత తెలుపుతూ వారి బిడ్డలైన సింధు అనుషాలు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, గురి చదువులో ఉన్న జోసెఫ్ తంబికి దేవుడు దీవెనలో ఉండాలని, మరణించిన ప్రియాంక ఆత్మకు మరి దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన గడ్డం గిరిబాబు గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న కుటుంబ సభ్యులు వారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, భార్య రమణమ్మ సాయులను దేవుడు దీవించి ఆస్వాదించాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కస్కుర్తి జయప్రకాష్ శ్రవంతిలను దేవుడు దీవించి వారి బిడ్డలైన మానస్ ప్రకాష్ సుహాస్ ప్రకాష్లను దీవించాలని, వారి చదువులో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానమును దయచేయాలని, జయప్రకాష్ చేస్తున్న పనిలో దేవుడు తోడుగా ఉండాలని, మరణించిన మరీదాస్ ఆత్మకు జయమ్మ గారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దమ్ము ప్రసాద్ రిచార్డ్స్ వాసంతి గారుల కుటుంబంకు దేవుడు చేసిన సకల మేళ్ళ కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన స్టెల్లా సోఫియా గ్లాడీలను దేవుడు దీవించి ఆస్వాదించాలని, స్టెల్లా సోఫియా చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, గ్లాడీ చదువుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానమును జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలంపు నెరవేరాలని, మరణించిన దిలీప్ బాబు దేవదానము శవరమ్మ అమర్నాథ్ మధ్యల ప్రభుదాస్ రోహిమేరి దమ్ము ప్రసాదరావు లీలమ్మ దయమ్మ ప్రభావతి శౌరయ్య మరి దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బూరుగా జార్జి ఆదిలక్ష్మి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాటను దేవుడు దీవించి ఆస్వాదించాలని, బిడ్డలు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండి దీవించి ఆస్వాదించాలని, మనవుళ్ళు మనవరాళ్ళ చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన తుమ్మలగుంట ఐజే మాష్ గారు, తుమ్మలగుంట సౌరమటేశ్వర గారు, కుమారుడు జోసఫ్ ప్రసాద్ బాబు మాష్ గారు, కుమార్తె జోస్ఫిన్ తెరేసా, జోసఫ్ ప్రకాష్ బాబు గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, జోస్ఫిన్ అంతోని జోస్ఫిన్ ఆగ్నేస్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ఫాదర్ నావి కుమార్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. जय हे जय हे जय हे जय जय देवसुता जय जय मरिया सुता जय हे जय हे जय हे जय हे గిరిలో పాపము తొలగెను
పాపము తొలగెను కలువరి కడరా భోజనమాయెను భోజనమాయెను భోజమి పూజగా మారెను కడరా భోజమి పూజగా మారెను పూజలు చేసేదను నీ పూజలు చూచెదను మీ పూజలు చేసేదను జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ మరియ సుతా హే జయ హే జయ హే జయ హే పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సామాన్య కాలపు 27వ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్నాము. మరి ఈనాటి పట్టణాలు కూడా వివాహము గురించి దాని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని ప్రభువు పలుకుచున్నాడు. మరి అటువంటి వివాహం గురించి ఈనాడు క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా వివాహ జీవితంలో భార్యాభర్తలు ఎల్లప్పుడూ ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు క్షమించుకుంటూ ఇటువంటి మంచి లక్షణాలు కలిగి అదేవిధంగా కుటుంబ జీవితంలో ప్రార్థనను అలవర్చుకుంటారో ఆ యొక్క బంధము దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ తగాదా పడుతూ ఒకరికి అర్థం చేసుకోలేకపోవటం, ప్రార్థన లేకపోవటం ఉంటుందో అటువంటి కుటుంబాలు చిన్న భిన్నమైపోతాం అయిపోవటం నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈనాడు మనమందరం కూడా క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ఆ యొక్క వివాహ బంధము ఎంత గొప్పదో ప్రభువు చెప్తున్నారు. కనుక మన వివాహ జీవితంలో అందరూ కూడా ఎప్పుడు కూడా ప్రేమ, సమాధానం, క్షమాగుణం, ఐక్యత, అర్థం చేసుకోవటం ఇటువంటి లక్షణాలను కలిగి జీవించాలి. మరి ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మనము మన కుటుంబ జీవితంలో ఇటువంటి లక్షణాలను చూపించిన క్షణాలను గుర్తుకు చేసుకుంటూ ఆ యొక్క ప్రభువుని మన్నిపు పశ్చాత్తాపాన్ని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు పొడుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవం మనకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా
మహోన్నతమునా దేవునికి మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము మహోన్నతమునా దేవునికి మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మహోన్నతమునా దేవునికి మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము జనితైక పుత్రుడ శ్రీ యేసువా దేవుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించెడు వారా మిమ్ము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మహోన్నతమునా దేవునికి
పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు పితయైన దేవుని ఆత్మతో నుండువారా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం మహోన్నతమునా దేవునికి మహిమా భూలోకవాసులకు సమాధానము సమాధానము ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములతో నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించి ఇండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారిరువురు ఏక శరీరులగుదురు. మొదటి పట్టణము ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు. మొదటి పట్టణము ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు. దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకం మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లా అన్ని రకముల పెంపుడు జంతువులకును పక్షులకును క్రూర మృగములకును నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవరు దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రకటెముకను ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగా రూపొందించి
దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చాను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావున నేను నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగురు. ఇది ప్రభువుని వాక్కు. మన జీవిత కాలమంతా మనలను దీవించుగాక. మన జీవిత కాలమంతా మనలను దీవించుగాక. ప్రభు పట్ల భయభక్తులు చూపుడు, అతని మార్గములు నడుచు నరులు ధన్యములు. నీ కష్టములను నీవు అనుభవించువు, నీవు ఆనందమును అభ్యుదయమును పడేయము. అంటే మన జీవిత కాలమంతా మనలను దీవించునుక. మన జీవిత కాలమంతా ప్రభువు మనలను దీవించుగాక. నీలోకిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగల వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ తనయులు ఒలివ పిలుకల వలె ఉండును. మన జీవిత కాలమంతా ప్రభు మనలను దీవించుగాక. మన జీవిత కాలమంతా ప్రభువు మనలను దీవించుగాక. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ధన్యుడు. ఇంటి దీవెనలు బడియను. నీ జీవిత కాలమందెల్లా ప్రభు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక. మన జీవిత కాలమంతా ప్రభువు మనలను దీవించుగాక. మన జీవిత కాలమంతా ప్రభువు మనలను దీవించుగాక. శాంతి కలుగునుగాక. మన జీవిత కాలమంతా ప్రభువు మనలను దీవించుగాక. రెండవ పట్టణము. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వారికిని పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. ఎబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. ఎబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మనము యేసుని మాత్రము చూస్తూనే ఉన్నాము. దైవానుగ్రహం వలన మానవులందరి కొరకై తాను మరణించున్నట్లు కొద్ది కాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషక్తుడగుట చూస్తున్నాము. సర్వసృష్టి స్థితి కారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమందిని పుత్రులను చేరదీటకు యేసును బాధల నుండి పరిపూర్ణు చేయుట సమంజసమే. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వారికిని పాప ప్రక్షాళన చేయబడిన వారికిని తండ్రి ఒక్కడే.
అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనము నుండి 16వ వచనం వరకు. పరీక్షార్థము పరిసయ్యులు యేసు యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించింది. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించాను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానం ఇచ్చారు. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యను హద్దుకొని ఉండడు. వారిరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని దీవించెను. క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాటి పట్టణాలన్నీ మనం గమనించినట్లయితే వివాహము లేదా భార్యాభర్తల మధ్య సంబంధాన్ని గురించి తెలియచేస్తుంది. అందుకే ప్రభు అంటారు కదా,
దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు. ఏ విధంగా అయితే ఒక వృక్షము బలంగా ఎదుగుటకు వేర్లు భూమిలో బలంగా ఉండాలి, అదేవిధంగా ఒక భవనము దృఢంగా ఉండాలంటే దాని పునాదులు గట్టిగా ఉండాలి. ఈ విధంగా బలముగా దృఢంగా ఉండాలంటే వారి యొక్క వివాహ జీవితము ఎంతో దృఢంగా బలంగా ఉండాలి. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో వివాహ బంధాన్ని సృష్టించారు. మనం చూసుకున్నట్లయితే సృష్టి ఆరంభం నుంచి చూద్దాము. దేవుడు ఏ విధంగా వివాహాన్ని సృష్టించారు, లేదా భార్యాభర్తలు స్త్రీ పురుషులు ఏ విధంగా జీవించాలి అని ప్రభువు కోరుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏ విధంగా ఉంది ఇక వివాహ బంధము గురించి మనం తెలుసుకుందాం. మరి ఈనాడు మొదటి పట్టణంలో వారు చదివారు, మనం విని ఉన్నాము. దేవుడు పురుషుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక స్త్రీని సృష్టించి వారి ఇరువురు ఏక శరీరులై ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి వివాహాన్ని జరిపించింది దేవుడే. పరిశుద్ధ గ్రంథంలో సృష్టి ఆరంభంలో ఇటువంటి మొదటి వివాహానికి దగ్గరుండి జరిపించింది దేవుడే. అవ్వ ఆదాములను, వారిరువులు భిన్న శరీరులు కాదు, ఏక శరీరులు. ఏ విధంగా వారు ఏక శరీరులు అయ్యారు, ఏ విధంగా వారిద్దరు ఒక్కటవుతూ ఉన్నారు? వివాహ బంధము ద్వారా. మరి ఆ విధంగా ఆనాటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా వివాహ బంధాన్ని ఒక పవిత్రమైనదిగా కొలుస్తూ ఉన్నారు. మరి మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 21 నుంచి 33 వరకు మనం చదివినట్లయితే అందులో కొన్ని వచనాలు చదవండి. 22 ఎవరైనా చదవండి. భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీరు భర్తలకు విధేయులై ఉండెడు. భార్యలారా అని క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండెడు అని. 25వ అధ్యాయము వచనము, భర్తలారా క్రీస్తు శ్రీ సభకు ఎట్లు ప్రేమించి దాని కొరకు తన ప్రాణములు అర్పించెను. మీరు మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే శ్రీ సభను ప్రేమించి శ్రీ సభ కోసం తన ప్రాణాన్ని అర్పించారో, భర్తలారా మీరు కూడా అటువంటి ప్రేమను మీ భార్యలపై చూపించాలి అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. 31వ వచనము, ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమగును. వారిరువురు ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు. ఇది ఒక గొప్ప సత్యము. విన్నారా? ఇది ఒక గొప్ప సత్యము. 33వ వచనము, అది మీరు అన్వయించురు, అది మీకు అన్వయించును. ప్రతి భర్త తన భార్యను తననుగానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్య తన భర్తను గౌరవింపవలెను. మరి విని ఉన్నాము ఈ విధంగా ఉన్నటకు ఒక వివాహ బంధము లేదా స్త్రీ పురుషులు మధ్య వివాహ బంధం ఏ విధంగా ఉండాలి అని క్రీస్తు ప్రభు కోరుచున్నారు. అంటే ఒకరికొకరు ప్రేమించుకొనుచు, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు స్త్రీ సభను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించారో, ప్రతి భర్త తన భార్య అదేవిధంగా ఒకరికొకరు ఈ విధంగానే ప్రేమించుకుంటూ వారి కొరకు తన ప్రాణాన్ని అర్పించాలి, అటువంటి ప్రేమను కలిగి ఉండాలి అని క్రీస్తు ప్రభు కోరుచు ఉన్నాడు. అయితే ఇటువంటి ప్రేమ, ఇటువంటి త్యాగాన్ని మనము ప్రస్తుత సమాజంలో చూస్తూ ఉన్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకు నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థ ఈ విధంగా ఉంది, ఇంత దారుణంగా ఉంది? ముఖ్యంగా చూసుకుంటే నేటి సమాజంలో ఫ్యాషన్ అయిపోయింది ఏమిటి? విడాకులు. మనం చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే లాస్ట్ 3 సంవత్సరాలలో ఇక రష్యాలో మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా 65% విడాకులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అమెరికాలో 43%, స్వీడన్లో 63%, యూకేలో 49%. ఈ విధంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా
ఇంకా విడాకులు తీసుకొని చూడటం ఎక్కువైపోయింది. మన ఇండియాలో కూడా ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా వివాహాలు జరిగింది చర్చిలోనే, మన సంఘంలోనే జరిగిన వివాహాలు నేడు ఎందుకు ఈ విధంగా విడిపోతూ ఉన్నారు, ఎందుకు విడాకులు తీసుకొని ఉన్నారు? కేవలం ఇందాక చదివాం కదా, అవన్నీ మనం పాటించకపోవడం వలన, ఈ విధంగా విడాకులు తీసుకోవడం వల్ల ఇక్కడ ఎవరు ఇబ్బంది పడతారు? వారి పిల్లలు ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారు. మనం చూస్తూ ఉన్న నేటి సమాజంలో సింగిల్ పేరెంట్ అంటే పిల్లలు అమ్మ దగ్గర లేదా నాన్న దగ్గర ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు జీవించడం వలన వారి యొక్క పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ప్రేమని సహోదరి సహోదరులారా, మరి ఎందుకు ఈ విధంగా విడాకులైతేనేమి, కుటుంబ వ్యవస్థ నేటి సమాజంలో ఎంత దారుణంగా ఉంది? ప్రభు అంటున్నారు కదా, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. జ్ఞానస్నానం గురించి చెప్పారు ఆ మాట. జ్ఞానస్నానము అన్ని విషయంలో బలమైనది అని చెప్పలేదు. ఈవెన్ గురుత్వము కూడా అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పలేదు. కేవలం ఒక వివాహం మాత్రమే అన్ని విషయంలో ఘనమైనది అని చెప్తూ ఉన్నారు. అటువంటి వివాహానికి అటువంటి గొప్ప పవిత్రతను చూపించిన ప్రభువు ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే ప్రభువు ఎంతో బాధపడతారు. నేను ఎంతో ఆశతో ఒక గొప్ప ప్రేమతో ఒక వివాహాన్ని సృష్టించాను. భార్యాభర్తలు కలిసి జీవించాలి, ఏక శరీరులుగా జీవించాలి, ఒకరికొకరు అర్థం చేసుకొని గౌరవించి ఒకరు ప్రాణం అర్పించేలా జీవించాలి అని అనుకున్న నేను, మరి నేటి సమాజం ఎందుకు ఇంత ఘోరంగా ఉంది అని చూసి ఖచ్చితంగా క్రీస్తు ప్రభువు ఎంతో బాధపడతారు. మరి అందరూ కూడా పెళ్ళి ఎంతో ఘనంగా చేసుకుంటారు. మనకు తెలుసు, డబ్బులు ఉన్న వాళ్ళు చూసుకుంటే ఎంతో గొప్పగా ఎంత ధనానైనా వెచ్చించి వారి యొక్క వివాహము గొప్పగా చేసుకోవాలి అని కోరుకుంటారే, మరి బంధం అదేవిధంగా అంత బలంగా ఉండాలని ఎందుకు కోరుకోరు? మనకు తెలుసు, కొంతమంది వారి యొక్క వివాహం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు. అందరికీ గుర్తుండాలి, నా వివాహం అందరికీ గుర్తుండాలి అని ఆ విధంగా గొప్పగా చెప్పుకోవాలి అని కోరుకుంటారు. కానీ మా భార్యాభర్తల బంధం గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి అని ఎవరు కోరుకోరు. మరి ఆనాడు ప్రమాణం చేస్తారు కదా, దేవుని ముందు, ప్రభువు ముందు ప్రమాణం చేస్తారు కదా, కష్టంలోను సుఖంలోను, వ్యాధిలోను బాధలోను సౌఖ్యంలోను నీకు తోడుగా ఉంటా అని మాట ఇస్తారు కదా. మరి ఆనాడు దేవుని ఇచ్చిన మాట వివాహం తరువాత ఏమైపోతుంది? మీరు మీ యొక్క వివాహ జీవితంలో ఆ మాటను గుర్తుపెట్టుకుంటే కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది, భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ప్రభు ముందట వేసిన మాటను మనము మర్చిపోతామో అప్పుడు మన కుటుంబ వ్యవస్థ దెబ్బతీస్తుంది. కనుక ఆ మాటను దేవుని ముందు మాట ఇస్తున్నారు. ఆ మాట మళ్ళీ ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. బహుశా మిమ్మల్ని చెప్పమన్నా కొంతమంది చెప్పలేకపోవచ్చు. ఆ రోజు మీరు ఏమి దేవుడి ముందు మాట ఇచ్చారు? దేవుడి ముందు త్రియేక దేవుని ఆధ్వర్యంలో 3 ముళ్ళు వేశారు కదా. మరి ఆనాడు మీరు ఒకరికొకరు తోడుగా ఉంటాను, ప్రామాణికంగా ఉంటాను అని దేవుని ముందట ఒకరి మీద ఒకరు చెయ్యి వేసి ప్రమాణం చేశారే. మరి ఈనాడు ఆ యొక్క వాగ్దానం ఏమైపోయింది? ప్రభువు అడుగుతాడు. ఖచ్చితంగా ప్రభువు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని అడుగుతాడు. దానికి సమాధానం మనము చెప్పాలి. మరి చూసుకున్నట్టయితే మన కుటుంబ వ్యవస్థ ఎందుకు ఈ విధంగా తయారవుతుందంటే ప్రభువు చెప్పిన మాట మనం వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాము. ప్రభు భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు గౌరవించుకోనండి అని అంటున్నారు. మరి మనము గౌరవంతో చూస్తూ ఉన్నామా? భార్య భర్తను లేదా భర్త భార్యను గౌరవించుకొనిచున్నారా? ప్రేమను పంచుకోండి అని చెప్తున్నారు. అటువంటి ప్రేమను నేను చూపిస్తూ ఉన్నానా? ఒకరికొకరు అర్థం చేసుకొని జీవించాలి. మరి ఆ విధంగా జీవిస్తున్నానా? ఒకరికొకరు క్షమించే గుణాన్ని కలిగి జీవించాలి. మరి నా విధంగా కలిగి జీవిస్తున్నానా అని ప్రభువు అడుగుతున్నాడు. దీనికి సమాధానం చెప్పగలరా ఎవరైనా? నేను మీరు చెప్పినట్టు జీవిస్తున్నాను అని ఎవరైనా చెప్పగలరా? లేదు. కుటుంబంలో గొడవలన్నీ కూడా చిన్న విషయాలకే మొదలవుతాయి. పెద్దవి కాదు, చిన్న విషయాలకే గొడవలు కూడా మొదలవుతాయి. ఇవన్నీ లేకపోవటం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ, ఓర్పు, సహనం, క్షమించే గుణం ఇవన్నీ లేకపోవటం వలన నేటి సమాజంలో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి.
సరే ఒక తప్పు చేశారు, ఒక భార్య లేదా భర్త ఒక తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు సరే తప్పు చేసింది నా భార్యే కదా లేదా నా భర్తే కదా అని క్షమిస్తున్నావా? లేదా తప్పు చేసేవని ఊరుక అదే తప్పును పొడిచి చూపిస్తున్నావా? మనం అదే చేస్తాం. అదే ఆ చేసిన తప్పునే పొడిచి చూపిస్తాను. నువ్వు విధంగా చేసావు ఎందుకు చేసావు అంటా కానీ సరేలే తప్పు చేసావు కదా, తెలుసుకున్నావు కదా అని ఆ విధంగా ముందుకు పోరు. ఇంకా ఆధిపత్యం చూపించుకోవాలి, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి. భార్యాభర్తలు ఈ విధంగా ఉన్నారు. నేను చెప్పిన మాట నువ్వు వినాలి, నువ్వు చెప్పిన మాట నేను విన్ను. ఈ విధంగా నేటి సమాజంలో ఇలా జరుగుతున్నాయి కాబట్టి కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, కానీ ప్రభువు మన నుంచి కోరుకుండేది అది కాదు. నిజమైన ప్రేమ, నిజమైన త్యాగము. అందుకే ఎందుకు పెళ్ళైన తర్వాత వారిద్దరు కలిసి జీవిస్తారు అంటారు కదా, తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళతో జీవిస్తారు అని. వివాహమైన తర్వాత వారిద్దరూ ఒకటే, ఏక శరీరులు. మరి ఆ విధంగా ప్రభు ఆ విధంగా ఏక శరీరులుగా జీవించాలని కోరుచూ ఉన్నాడు. కానీ వివాహమైన తర్వాత వారిళ్ళు భిన్న శరీరాలు అవుతున్నారు వారి యొక్క ప్రవర్తన వల్ల. కనుక ప్రేమను కలిగి జీవించాలి. మనం చూసుకున్నట్లయితే మరి నిజంగా ఇది ఒక జరిగిన సంఘటన. ఒక ఆమె లతా భగవత్ అనే ఒక స్త్రీ, ఆమె 65 సంవత్సరాలు కలిగిన స్త్రీ తన భర్తకు హాస్పిటల్ ఖర్చులు లేక అందరిని అడిగింది. చివరికి ఆమె దగ్గర లేదు. అప్పట్లో ఆ గ్రామంలో ఇక మారథాన్ అనే స్పోర్ట్స్ అంటే కండక్ట్ చేశారు. మారథాన్ అంటే తెలుసు కదా, కొన్ని కిలోమీటర్లు ఉరకాలి. ఆ యొక్క మారథాన్లో ఆమె పాల్గొని దాంట్లో గెలిచి ఆ వచ్చిన డబ్బుతో తన భర్తను బ్రతికించుకుంది. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీని మీద ఒక సినిమా కూడా తీశారు. 65 సంవత్సరాలు కలిగిన స్త్రీ అంటే ఉగిశామ కూడా కాదు, ఆల్మోస్ట్ ముసలామె. ఆ వయసులో తన భర్తపై తనకున్న ప్రేమను చూడండి. ఎలాగైనా సరే నా భర్తను నేను బ్రతికించుకోవాలి ప్రయత్నం చేసింది. డబ్బులు అడిగింది, వారిని అడిగింది, తెలిసిన వారందరిని అడిగింది. చివరికి ఆమెకి ఎవరు కూడా ఇవ్వలేదు, నిరుత్సాహపడలేదు. నా దగ్గర డబ్బులు లేవు కదా, నా భర్తను నేను బ్రతికించుకోలేను, ఇంకా ఎందుకు, సరేలే వదిలేద్దాంలే అని ఆ విధంగా తను అనుకోలేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఆ వయసులో కూడా అన్ని కిలోమీటర్లు ఉరికి గెలిచి తన భర్తను బ్రతికించుకుంది. అది నిజమైన ప్రేమ, అది నిజమైన త్యాగము. మీరు కావాలంటే ఈ విషయాన్ని మీరు గూగుల్లో కూడా కొట్టి చూడవచ్చు. ఇది నిజంగా జరిగిన సంఘటన. బహుశా ఆమె ఆనాడు దేవుడి ముందు చేసిన ప్రమాణాన్ని నాకు తెలిసి గుర్తుకు చేసుకొని ఉంటుంది. ప్రభు చెప్పిన మాటలను భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలో ఆమెకు తెలిసి ఉంటుంది. దేవుడి ముందు చేసిన ప్రమాణాన్ని ఆమె గుర్తుకు చేసుకుని ఉంటుంది. అందుకే ఆమె తన భర్త కోసం ఆ వయసులో కూడా వెనుకడుగు వేయకుండా అటువంటి గొప్ప పనిని చేసింది. ఈ విధంగా ఇటువంటి గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. భార్య తన భర్త కోసము లేదా భర్త తన భార్య కోసము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి కొరకు ప్రాణాల సైతం అర్పించేలా జీవించేవారు చాలామంది కూడా ఉన్నారు. ఆ విధంగా జీవించాలనే ప్రభు కోరుతున్నారు. బహుశా వారందరూ కూడా వివాహం నాడు చేసిన ప్రమాణాలను దానికి తగ్గట్టు జీవిస్తున్నారు. అయితే అలాకంటే దానికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు నేటి సమాజంలో చాలామంది ఉన్నారు. మరి ఈ విధంగా జీవించుకుంటూ పోతే ఇంకా కుటుంబం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండేది, ఎప్పుడు కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా జీవించగలరు. అంతకంటే ముఖ్యంగా కుటుంబంలో ప్రార్థన అనేది ఎంతో అవసరము. ఎప్పుడు చెప్తూ ఉంటారు, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటారు. పోయినసారి కూడా ఒక ఫాదర్ వచ్చినప్పుడు గుంటూరు నుంచి అని అడిగారు, మంగళగిరి నుంచి, ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు అంటే కొంతమంది మాత్రమే ఎత్తారు. మరి కుటుంబంలో మనం ప్రార్థన చేసుకోకుండా, కుటుంబంలో మనం దేవునికి కొంత సమయాన్ని కేటాయించకుండా ఉంటే మరి మన కుటుంబాలు ఎందుకు ఎలా ఉండగలవు? కుటుంబంలో ప్రార్థన చేసుకుంటే కదా, కుటుంబ ప్రార్థన అవసరము. మన కుటుంబంలో ప్రార్థన చేసుకుంటూ దేవునికి కొంత సమయాన్ని కేటాయిస్తాము,
అప్పుడు ప్రభువు మనతో ఉంటాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అప్పుడు మన కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినా ఆ క్షమించే గుణము మనకు వస్తుంది, ఆ ప్రేమించే గుణము మనకు వస్తుంది. మనము దేవునికి సమయమేమో ప్రార్థన చేసుకోము, ఏం చేసుకోము. ఇంకా ఎలాగ మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి? ఇంకా ఏ విధంగా మనం దేవుడు చెప్పినట్టు జీవిస్తూ ఉంటాము? నేటి సమాజంలో కుటుంబ ప్రార్థన కరువైపోయింది, దూరం అయిపోయింది. మనం దేనికి సమయాన్ని ఇస్తాము? సీరియల్స్. కార్తీక దీపం 2 వచ్చిందంట ఈ మధ్య. కార్తీక దీపం 1 అయిపోయింది, 2 వచ్చింది. కార్తీక దీపము, మనసు మమత, గుప్పెడంత మనసు, ఇవన్నీ సీరియల్స్. వీటికి సమయాన్ని ఇస్తాము. అది ఎలాగ చూస్తాము? ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో చూస్తాము. మా అమ్మకు సీరియల్ చూసి అలవాటు ఉంది. మా అమ్మ ఎలా చూస్తుందంటే దాంట్లో లీనమైపోతుంది. ఎవరైనా తప్పు చేస్తే కొట్టు నాయాలని అంటూ ఉంటుంది. అంత లీనమైపోతుంది సీరియల్లో. మనం కూడా చాలామంది ఆ విధంగా చూస్తూ ఉంటాము. ఎంతో శ్రద్ధతో, ఇంకా ఎవరిని పట్టించుకోకుండా ఆ సమయాన్ని భర్త వచ్చి కొంచెం అన్నమేమే కానీ అడుంది వేసుకోపో అని చెప్పే స్త్రీలు ఉన్నారు. భర్త ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి ఇంటికి వచ్చి అలసిపోయి వచ్చి అన్నం పెట్టమంటే అడుంది వేసుకోపో. ఈమెకి ఇంపార్టెంట్ పని ఉంది, అది చాలా ఇంపార్టెంట్ పని. ఏంటిది? కార్తీక దీపం. పట్టించుకోరు మొగులని, పిల్లలను కూడా పట్టించుకోరు. మరి మనము అదేవిధంగా మొబైల్ ఫోన్స్. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సెల్ ఫోన్లకు కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఒకసారి కూర్చున్నారంటే గంటలు పోవాల్సిందే. ఇంకా లేదా ముచ్చట్లు, ఇంకా 2-3 ఆడలు ఒకసారి కలిశారంటే ఇంకా వాళ్ళకి ప్రపంచం తెలియదు. ఇంకా వాళ్ళట ఈమిట్ట ఇదే పని, తెల్లవారులు ఇదే పని. ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి, మిగిలినది తెలుసు. పోనీ ముగ్గురు కూర్చున్న వాళ్ళు ఏమైనా మంచి విషయాలు మాట్లాడుకుంటారా? దేవుని గురించి మాట్లాడుకుంటారా? వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకుంటారా? నా కుటుంబంలో ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, నా కోసం ప్రార్థన చెయ్యి, మా కుటుంబం కోసం ప్రార్థన చెయ్యి, మా పిల్లలకు బాగలేదు కొంచెం ప్రార్థన చేయి. అది చెప్పరు, అవి మాట్లాడుకోరు. గుసగుసలు ఆ విధంగా మాట్లాడుకుంటారు. మా ఊర్లో ఎవరైనా 2-3 స్త్రీలు రహస్యంగా మాట్లాడుకోవాలంటే ఆమె చేసిందంట అట్లా మాట్లాడతారు. అప్పుడు నేను పక్కనప్పుడు నేను వెళ్ళి ఇలా ఏమైంది అని అడుగుతుంటాను. ఈ విధంగా 2-3 ఆడలు కలిసినప్పుడు వా కుటుంబం ఇట్లా, వాళ్ళిట్ట, ఆమె ఎట్ట చేసింది, ఈమె ఎట్ట చేసింది, ఇదే పని. మరి ఈ విధంగా మనకున్న సమయాన్ని, రోజులో మనకున్న సమయాన్ని ఈ విధంగా టీవీలకు, సీరియళ్లకు, సెల్ ఫోన్లకు, ముచ్చట్లకు కేటాయించిన సమయాన్ని కుటుంబం అంతా కలిసి జపమాల జపించుకుందాం, కుటుంబ ప్రార్థన చేసుకుందాం, మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుందాం అని ఎందుకు కొంత సమయాన్ని కేటాయించరు? అర్ధగంట చాలు, కేవలం అర్ధగంట అయినా పర్లేదు. ఎందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు? మనము ఒకసారి ఆలోచించాలి. మన కుటుంబము ఈ విధంగా మనస్పర్ధలతో, గొడవలతో ఉన్న కొంతమంది అసలు మాట్లాడుకోరు. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు. తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరుకొని సఖ్యత పడి జీవించవచ్చు కదా, ఆ విధంగా జీవించరు. ఇవన్నీ కూడా సంభవించేది కేవలము ప్రార్థన లేకపోవటం వలన, పెళ్ళినాడు చేసిన ప్రమాణం గుర్తుకు చేసుకోలేకపోవటం వలన, ఈనాడు మనం చదివిన వాక్యాలను మర్చిపోవటం వలన. కనుక కుటుంబంలో ప్రార్థన ఎంతో అవసరము. కుటుంబం అంతా కలిసి, అందరూ తల్లి, తండ్రి, బిడ్డలు సాయంత్రప్పుడు అందరూ ఖాళీగానే ఉంటారు కదా, కొంచెం సేపు ప్రార్థన ఎందుకు మనం ఇవ్వము? ఎంటర్టైన్మెంట్ కోసం అంత సమయాన్ని కేటాయిస్తామే. అసలు ప్రశ్నించుకోండి, 24 గంటల్లో సరే రాత్రి 10-11 పడుకుంటారు, ఆ సమయాన్ని తీసివేయండి. ఉదయం నుంచి రాత్రి 10-11 గంటల వరకు నేను నా దేవునికి, నా కుటుంబ ప్రార్థనకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాను అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. మరి ఈ విధంగా కుటుంబ ప్రార్థనకు సమయాన్ని కేటాయించకుండా, మరి నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉండదు. మన కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలన్నా, ప్రేమ ఐక్యత కలిగి ఉండాలన్నా కుటుంబ ప్రార్థన ఎంతో అవసరము.
అదేవిధంగా భార్యాభర్తలు వారు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించాలి. వారు జీవితాంతం కలిసి జీవించాలి. కనుక ఆ యొక్క జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. కుటుంబం అన్నాక కష్టాలు బాధలు లేకుండా ఉండదు. అసలు మనిషి జీవితం అంటేనే కష్టము. ఒక కుటుంబం అనే కాదు, ఎవరికైనా, గురువులకైనా, బిషప్కైనా, ఎవరికైనా సరే మనిషి జీవితం అంటేనే కష్టాలు బాధలు. కుటుంబ జీవితంలో ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. కనుక వాటన్నిటినీ అర్థం చేసుకొని ఒకరికొకరికి సపోర్టుగా ఉంటూ జీవించాలి. ప్రార్థన చేసుకొని జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తారో అప్పుడు ప్రభువు ఆ యొక్క కుటుంబాన్ని చూసి సంతోషిస్తారు, ఆనందపడతారు. ఎప్పుడైతే ఆ విధంగా జీవించరో ప్రభువే బాధపడతారు. మరి మన కుటుంబాలను చూసి ప్రభువు బాధపడాలని మనం కోరుకుంటున్నామా? సంతోషపడాలని మనం కోరుకుంటున్నామా? అది మన చేతుల్లో ఉంది, మన చేతుల్లోనే ఉంది. కనుక ప్రేమని సహోదరి సహోదరులారా, ప్రభువు ఆ విధంగా వివాహం గురించి ఎంతో ఘనమైనది అనే మిగిలిన సంస్కారాలు, దివ్య సంస్కారం అన్నిటిలో కూడా వివాహాన్ని గురించి గొప్పగా చెప్పాడు. అటువంటి పవిత్రతను మనము కాపాడాలి. చిన్న చిన్న విషయాలకు తాగవలు పట్టడం, గడవలు పడటం, విడిపోవటము, ఈ మధ్య చూసుకున్నట్టు ఎక్కువ శాతం ఇల్లీగల్ అఫైర్స్ ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా చేస్తే వ్యభిచారం చేసినట్లే అని ప్రభువు చెప్తున్నారు. మన క్రైస్తవ జీవితంలో విడాకులు అన్న మాటే లేదు. మరి మొదటి సూచన చదివాం కదా, వాళ్ళ కాఠిన్యాన్ని బట్టి మోసి ఆ విధంగా చెప్పాడు. కానీ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, క్రైస్తవ జీవితంలో విడాకులు అన్న మాటే లేదు. వారిరువులు చివరి వరకు కూడా ఒకే శరీరంలో జీవించాలి. ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువు శ్రీ సభను ప్రేమించాడు, శ్రీ సభ కొరకు తన ప్రాణాన్ని అర్పించారు, మరి మనము కూడా ఆ విధంగా మన భార్యను, మన భర్తలను ఆ విధంగా ప్రేమించి వారి కొరకు మన ప్రాణాలను అర్పించాలి. అప్పుడు ఆ యొక్క కుటుంబాన్ని చూసిన దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందపడతాడు. ప్రేమని సహోదరి సహోదరులారా, మరి ప్రశ్నించుకుందాం, మన కుటుంబాలు ఏ విధంగా ఉంది? మన కుటుంబ వ్యవస్థ, వివాహ బంధము ఏ విధంగా ఉంది? చిన్న చిన్న విషయాలే గొడవలు పడుతున్నామా? ఉప్పు ఎక్కువైంది, కారం తక్కువైంది, ఇలాంటి కూడా గొడవ పడే ఉన్నారు చిన్న చిన్న విషయాలకి. మరి ఈ విధంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా గొడవలు పడుతూ దానివల్ల పిల్లలు ఇబ్బంది పడతారు, చిన్న బిడ్డలు అన్యాయం అయిపోతారు. కనుక అర్థం చేసుకోండి, క్రీస్తు ప్రభు ఎటువంటి జీవితాన్ని జీవించమంటున్నారో అర్థం చేసుకోండి. ఇవన్నీ కాదు, ఆనాడు చేసిన ప్రమాణాన్ని గుర్తుపెట్టుకోండి, అది చాలు. మీ యొక్క వివాహ రోజు చేసిన ప్రమాణాన్ని గుర్తుపెట్టుకోండి, దాన్ని తగ్గట్టు జీవించండి, చాలు. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం కదా వివాహ వార్షికోత్సవము, మొదటిది, రెండోది, మూడోది, 25, 50 గొప్పగా చెప్పుకుంటారు కదా. ప్రతి సంవత్సరం అదే రోజున మీరు వేసిన ప్రమాణాన్ని మళ్ళీ చేయండి, దేవుని ముందుకు రండి, మళ్ళీ ఆ ప్రమాణాన్ని చేయండి, దాన్ని తగ్గట్టు జీవించడానికి ప్రయత్నించండి. అది చేయరు. వివాహ వార్షికోత్సవం రోజు వస్తుంది, జరుపుకుంటాం, అందరికీ భోజనాలు పెడతాం, ప్రార్థన చేసుకుంటాం, ఫాదర్ని పిలిపించుకుంటాం, ప్రార్థన చేస్తాం, అయిపోయింది. అది కాదు, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వివాహ వార్షికోత్సవం నాడు, వివాహం రోజు నాడు దేవుని ముందు మరలా ఆ యొక్క ప్రమాణాన్ని చేయాలి. కష్టంలోనూ, సుఖంలోనూ, వ్యాధిలోనూ, బాధల్లోనూ నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తారే, ఆ యొక్క ప్రమాణాన్ని మళ్ళీ అదే రోజున చేయాలి. దాన్ని తగ్గట్టు జీవించడానికి ప్రయత్నం చేయాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా ప్రభువుని వేడుకుందాం, దేవుని అడుగుదాం. నేను ఇన్ని సంవత్సరాలు నా కుటుంబ జీవితంలో ఈ విధంగా జీవించాను, చిన్న చిన్న విషయాలకే నా భర్తను, నా భార్యను నేను తిట్టాను, నా పిల్లలను తిట్టాను, ఆయన అర్థం చేసుకోలేదు, క్షమించలేకపోతున్నాను, ప్రేమను కలిగి ఉండలేకపోతున్నాను. ఇప్పటి నుంచైనా ప్రభువా, ఇప్పటి నుంచైనా నేను నా కుటుంబంలో ఒకరికొకరు అర్థం చేసుకొని, కుటుంబ పరిస్థితులను కూడా అర్థం చేసుకొని, క్షమించే తత్వాన్ని అలవర్చుకొని, ప్రేమను చూపుతూ
క్షమను చూపుతూ కలిగే ఆ విధంగా జీవించి భాగ్యాన్ని దయచేయమని మనం ప్రార్థన చేయాలి. మరి ఈనాడు ఈ యొక్క అంశం వచ్చింది కాబట్టి కుదిరితే ఈనాడే మీరు పెళ్ళి అనే ప్రమాణాన్ని ఇచ్చుకోండి. మీకు కుదిరితే ఈనాడే, లేదా దివ్య సప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రార్థన చేసుకోండి. కుదిరితే ప్రమాణాన్ని చేసుకోండి. దేవుడి ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కానీ దేవుని ముందు ఒకరిలో ఒకరు చేయి వేసుకొని ఆ యొక్క మాటలను పలకండి. దాన్ని తగ్గట్టు జీవించడానికి ప్రయత్నించండి. అప్పుడు ప్రభువు మన జీవితాలను చూసి ఆనందపడతారు, సంతోషపడతారు. ఇక నిర్ణయం మన చేతుల్లో ఉంది. దేవుణ్ణి సంతోషపెట్టే భాగ్యము నీ చేతుల్లో ఉంది. దేవుని ఆనందంగా ఉండేలా చేసేలా అటువంటి గొప్ప బహుమానము నీ చేతుల్లోనే ఉంది. అదేవిధంగా దేవుణ్ణి బాధ పెట్టేది కూడా మీ చేతుల్లోనే ఉంది. మరి దేవుణ్ణి మీ కుటుంబ జీవితం ద్వారా సంతోషపెట్టాలనుకుంటున్నావా లేదా బాధ పెట్టాలనుకుంటున్నావా? ఆలోచించండి. కనుక ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా జీవించాలంటే కొంచెం కష్టమే. అయినా కానీ మనం ప్రతిరోజు కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాం కదా. ప్రభు మన హృదయాలలోకి వస్తున్నాడు. ఆయనిచ్చే శక్తి చే, ఆయనిచ్చే బలము చే మనమందరము కూడా ఆ విధంగా జీవించగలం. కనుక ఈనాడు ఆ విధంగా జీవించడానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని ఆ యొక్క ప్రభువుని వేడుకుందాం. ఇప్పటి నుంచైనా మన కుటుంబం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా క్రీస్తులో జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు మనమందరం పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును సృష్టించ బంధమందు ఏకమై ఉన్న విశ్వాసులందరి నిమిత్తం భక్తి ప్రపత్తులతో, విశ్వాసంతో, ప్రత్యేకముగా ప్రేమ కరుణలకు నిలయమైన ప్రభువుని ప్రార్థించుదము. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘాన్ని మీరు నిర్మించిన విశ్వాస శ్రీ సభను, దానికి ప్రధాన యాజకులుగా ఉన్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తెలుగు రాష్ట్రాలలోని పీఠాధిపతులను, అత్యంత శ్రద్ధతో మాకు అనునిత్యము దివ్య పూజా బలులు నిర్వహిస్తున్న మా గురువులను ఆశీర్వదించండి. వారు మీ ప్రేమకు సాక్షులుగా వెలుగొందుచు మీ రాజ్య స్థాపన చేయుటకు కావలసిన సకల వరములతో, పరిశుద్ధాత్మ దీవెనలతో వారిని ఎల్లప్పుడూ నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేను మంచి కాపరిని అని పలికిన దేవా, క్రీస్తు శ్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై ప్రాణమర్పించెను, అటులనే వివాహ అంతస్తులోనున్న ప్రతి భర్తను, ప్రతి భార్యను మీ అనంత ప్రేమతో దీవింపుడు. వారి దాంపత్య జీవితం ప్రేమ, నమ్మకం, సర్దుబాటుతనం, క్షమ, ఒద్దికలతో కూడుకొని ఫలవంతమైన చక్కని సంతానముతో చిరకాలం సంతోష సమాధానాలతో వర్ధిల్లు ఆశీర్వచనములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదని పలికిన దేవా, మా సంఘంలోని కుటుంబీకులందరూ చక్కని కుటుంబ జీవితం జీవించు వరమును దయచేయుడు. వారందరూ పరస్పర ప్రేమ, గౌరవములలో అనుదినము ఎదుగుచు ఆదర్శ దంపతులుగా రూపొందుచు సృష్టికర్త అయిన మిమ్ములను నిత్యము స్తుతించే గొప్ప వరమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియనని పలికిన ప్రభువా, మా సంఘమందరి యువతి యువకులను మీ పరలోక కిటికీలను తెరిచి మీ నిండైన దీవెనలతో నింపండి. వారి చదువులలో, ఉద్యోగాలలో, ఎదుగుదలలో మీరు తోడు నీడగా ఉండి వారు ఏటి ఒడ్డున నాటబడిన మొక్కల బలిష్టంగా ఎంతో ఎత్తుకు ఎదిగేలా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పేద సాధలను సానుభూతితో చూడమని ఉపదేశించిన దేవా, మా దేశ, రాష్ట్ర, స్థానిక నాయకులను, ప్రభుత్వ అధికారులను, ఉపాధ్యాయులను, వైద్య సిబ్బందిని మీ శాంతితో, ఆత్మ సంతృప్తితో, ఆర్థిక సుస్థిరతంతో దీవింపండి. వారెల్లప్పుడూ
పేద సాధులను, దివ్యాంగులను, వృద్ధులను, వితంతువులను సానుభూతితో చూచుచు వారికి సహాయపడు మంచి మనస్తత్వమును వసగి నిరంతరం వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొంతసేపు మౌనముగా మన యొక్క వ్యక్తిగత అవసరం కోసము ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ అపరిమిత దయను నమ్ముకొని మీ బలిపీఠం చేరిన మీ విశ్వాసులను, ముఖ్యంగా దంపతులందరినీ మీ విశేష ప్రేమ అనుగ్రహములతో దీవించండి. వారి కుటుంబ జీవితాలలో ఎటువంటి కొరతయు లేమియు కలగకుండా ఆశీర్వదింపుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్తుతి పాత్రుడా, నా స్తుతి పాత్రుడా, నా స్తుతి పాత్రుడా, అర్పింతును నా హృదయమును, అందుకొను మో దేవా ఆరాధనా. స్తుతి పాత్రుడా, నా స్తుతి పాత్రుడా, ధాన్య ఫలములు కోరవు నీవు, మా కాయ కష్టములు అడగవు ఎన్నడు, ధనధాన్య ఫలములు కోరవు నీవు, మా కాయ కష్టములు అడగవు ఎన్నడు, పరిమళ పుష్పాలు కోరవు, పరిమళ ద్రవ్యములు అడగవు, పరిమళ పుష్పాలు కోరవు, పరిమళ ద్రవ్యములు అడగవు, అర్పింతును స్వామి దివ్యార్పణను, అర్పింతును స్వామి దివ్యార్పణను, ఈ దివ్యార్పణను అర్పింతును నా హృదయమును, అందుకొను మో దేవా ఆరాధనా. స్తుతి పాత్రుడా, నా స్తుతి పాత్రుడా, నా స్తుతి పాత్రుడా. అబ్రహాము అర్పణను కోరినావు నీవు, ఇస్సాకు బలిలో ముక్తుడైన ప్రభువా. అబ్రహాము అర్పణను కోరినావు నీవు, ఇస్సాకు బలిలో ముక్తుడైన ప్రభువా. అప్పర స్వరూపములో అణిగియున్న దేవా, అందుకొనుము ఈ దీన కానుకల్. అప్పర స్వరూపములో అణిగియున్న దేవా, తను స్వామి ఈ దివ్యార్పణను, ఈ దివ్యార్పణను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఇవ్వాలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అటులో ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపుమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్మ పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొనిన అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చడి వారు ధాన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటయి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు
ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశము పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని తల్లి యొక్క పరిశుద్ధ మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదిండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక.
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము. మమ్మ శోధన యందు ప్రవేశింపనగాక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే అధికారము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబాలతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభువునందు సమాధానమును తెలుపుకొందుము. ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభు, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుట నేను పాత్రను కాను, ఆయనను మీరు కమాడుపలికి నా హృదయము స్వస్థత పొందుతుంది. క్రీస్తు ప్రభుని శరీరక్తములు మన నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. కీర్తింతుము రుధిరం మేములు కొందుము. సర్వోన్నతుడా, నీ నామం కీర్తింతుము. సర్వోన్నతుడా, నీ రుధిరం మేములో కొందుము, మేములో కొందుము. మంతయు సంతోషమాయెను, నాలోన నీవు నివసించినావు. నా ఆత్మంతయు సంతోషమాయెను, నాలోన నీవు నివసించినావు. నాలోని ఆనందము ఉప్పొంగు, నాలోని రాగాలు పలికేనులే. నాలోని ఆనందము ఉప్పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. ఓన్నతుడా, నీ నామం కీర్తింతుము. సర్వోన్నతుడా, నీ రుధిరం మేములో కొందుము. నీవేను స్వామి నా జీవగమ్యం, నీవేనుగా నా జీవహారం. నీవేను స్వామి నా జీవగమ్యం, నీవేనుగా నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికి
పలికేనులే, నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం కీర్తింతుము. సర్వోన్నతుడా నీ హృదయం మేములో కొందము. పరలోక భోజ్యం నీవేనుగా, నా ప్రేమ రూపం నీవేను స్వామి. పరలోక భోజ్యం నీవేనుగా, నాలోని ఆనందం ఉప్పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని ఆనందం ఉప్పొంగగా, నాలోని రాగాలు పలికేనులే. నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం కీర్తింతును. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కొందుము. మేములో తుము. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కొందుము. మేములో కొందుము. నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలముగల జపము. మహామధురముతో నిండిన మంచి చేసుకోవా, దాసురాలైన నేను దేవుని సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి పేరట పూర్వకాలం మందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా పనుల ముందర చూచి దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎన్నడు సుకృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. అక్టోబర్ 20వ తారీఖు అనగా రేపు వచ్చే ఆదివారం కాక అటొచ్చే ఆదివారము మనము మిషన్ సండేను కొనియాడుతున్నాము. కనుక పూజ అయిపోయిన తర్వాత అందరూ కుటుంబానికి ఆ యొక్క కవర్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆ రోజు షాప్స్ కూడా పెట్టేవాళ్ళు ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా మన విచారణ తరపున విజయవాడ వరద బాధితులకు 50,000 ఇద్దామనుకున్నాము. ఆ సమయంలో ఒక 2 వ్యక్తులు 3,000 ఇచ్చారు. మొత్తం కలిపి 55,000 మనము విజయవాడ వరద బాధితులకు వారికి అందించమని బిషప్ గారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బైబిల్ ఎగ్జామ్ ఉంది కనుక అందరూ కూడా దయచేసి ఏ కేటగిరీకి ఏ పోర్షన్ అని బయట నోటీస్ బోర్డులో ఉంది కనుక అది చదువుకొని ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. వచ్చే ఆదివారము ఒక వివాహం ఉంది. వారికి 9:30కు ఆ సమయంలో వస్తే ఈ దీప బలి పూజలోనే వివాహం మనం చేస్తాము. ఒకవేళ వాళ్ళు లేటుగా వస్తే వారి కొరకు వేరేగా దేవ బలి పూజ ఉంటుంది. అదేవిధంగా మనం చిన్న తెరేసా వారి పండగ ఘనంగా జరుపుకున్నందుకు ప్రభు ఆ యొక్క ఆశీర్వాదాలు మనపై ఉండి మనకు బాగా జరుపుకున్నాము. కనుక ఫాదర్ గారు మరి ఒకసారి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలపమన్నారు. ఆ యొక్క పండగ నిమిత్తమై ఎవరైతే మరి వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ సహాయం చేశారో వారందరికీ కూడా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుని తరపున, అదేవిధంగా విచారణ గురు తరపున మరి మీ అందరి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. వారు కసుకుర్తి ఎలిజబెత్ రాణి, గడ్డ మాణిక్యమ్మ, బైరం రమేష్, ఆనందరావు మాస్టరు, కన్నా బాలశౌరి మాస్టరు, జోసెఫ్ కిరణ్, గాలి అంజన, స్వర్ణ హరిబాబు అండ్ కాకాని పీటర్ జాన్, వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు. అదేవిధంగా ఫుడ్ కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు బైరం రమేష్, ఆనందరావు మాస్టరు, కన్నా బాలశౌరి మాస్టర్, జోసెఫ్ కిరణ్, గాలి అంజన, స్వర్ణ హరిబాబు, వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సలేషన్ సిస్టర్స్ అయినటువంటి సిస్టర్ లూసీ, సిస్టర్ దేవమణి, సిస్టర్ ప్రియాంక, సిస్టర్ క్లారా, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు 9 రోజులు అదేవిధంగా పండగ రోజు కూడా పీఠాన్ని అలంకరణ, ఈ పూలు డెకరేషన్ అయితేనేమి, మరి పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం అయితేనేమి, మరి భద్రమైన అభ్యంగం తీసుకునే వారికి వివరాలు సేకరించడం అయితేనేమి, ఈ విధంగా పండుగలో వారు ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పండగ రోజు మరి వారు ఎంతో చక్కని పాటలు పాడి మనల్ని అందరినీ ఆధ్యాత్మికంగా నడిపించిన మనకు గాయక బృందం వారు పీటర్ జాన్, అనంతకుమారి, రమాదేవి, అమృత కుమారి, మేరీ శశికళ, విజయలక్ష్మి, నిర్మల మేరీ, రింకి, సుజాత, తెరేసమ్మ, ఆదిలక్ష్మి, వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన విచారణ యువతకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. వారు అందరూ కూడా పండగ ముందు రోజు ఫ్లెక్సీలు వేయటం అయితేనేమి, కుర్చీలు వేయటం అయితేనేమి, మరి పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళారు. వారు రాత్రి వరకు ఉండి మరి అన్నీ కూడా తీసివేసి రీఅరేంజ్ చేశారు. అదేవిధంగా ఊరేగింపు సమయంలో బాణసంచ, ఈ విధంగా మన యువత పండగ కోసం ఎంతో కష్టపడ్డారు. మరి వారందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు పూజలో అర్పణ సమయంలో అవి తీసుకురావటానికి ఆ మ్యాప్ అయితేనేమి, బైబిల్ అయితేనేమి అవి తీసుకురావటానికి సహాయపడ్డ యువతకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా మరిదల సభ్యులకు కూడా ఆ రోజు వచ్చిన గురువులందరినీ వారు పూలతో ఆహ్వానం పలికి అదేవిధంగా చర్చి అంతటిని కూడా పరిశుభ్రంగా ఉంచడంలో వారు ఎంతో సహాయపడ్డారు. మన విచారణ మరిదల సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పండుగ నిమిత్తమై పూలు సహాయం చేసిన చిరుతోటి ఇగ్నేషియస్, జయశ్రీ, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
అదేవిధంగా మన విచారణ ఉపదేశి రాయప్ప మాస్టర్ గారికి వారు నేను చెప్పిన విధంగా వారు దేవుని పూజకి ఏమి అవసరమో అన్నీ కూడా దగ్గరుండి తానే చూసుకుంటూ ఉన్నారు. మరి వారి యొక్క సేవలకు గాను నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు పూజలు చదివిన రింకి సిహెచ్ అనూష వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు ఫిలిప్, యేసురాజు, రంజిత్ వాళ్ళు మన పాల్ ఫాదర్ గారికి ఒక బైబిల్ తయారు చేయటంలో మరి అర్పణ తీసుకొచ్చి అవన్నీ తయారు చేయటంలో వారు ఫాదర్తో పాటు ఉండి రాత్రంతా కూడా ఎంతో శ్రమించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 9 రోజులలో మరి పండగ నాడు వచ్చిన గురువులందరికీ మంచి ఆహారాన్ని సిద్ధం చేసిన సురేష్, ప్రియా మరియు ఫిలిప్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఎప్పుడు పూజ జరిగినా కానీ మనకు ఎప్పుడు ఉండే 2 వత్తాసు పిల్లలు వర్ష, అను మీ ఇద్దరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు జేఎంజే ఛానల్ వారు బెల్లంకొండ జోజయ్య లైవ్ టెలికాస్ట్ చేశారు. వేల్చూరి జయరాజు, వీడియోగ్రాఫర్ ఇమానియల్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు. అదేవిధంగా మందార్ రవి మాస్టర్ వారు ప్రారంభ వాక్యాలు మరియు వ్యాఖ్యానం రాయటకు మన విచారకులు సహాయపడ్డారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పండగ రోజు సరోజినమ్మ మరి బిషప్ గారికి ఆహ్వాన పలుకులు పలికారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వేంపటి జ్వానేస్ ఆ రోజు బిషప్ గారికి వందన సమర్పణ చదివారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కసుకుర్తి కరుణాకర్ వారు వారి యొక్క కూతురు మార్గరెట్ను చిన్న తెరేసమ్మల తయారు చేయడానికి వారు సహకరించారు. మరి వారికి ఆ యొక్క చిన్నారి పాపకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పండగ రోజు వచ్చిన అందరికీ కూడా నీటి సదుపాయాన్ని చేకూర్చిన మిరియాల వరప్రసాద్ మాస్టర్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఆ రోజు పండగ నిమిత్తం పండగ రోజు బిషప్ గారికి కేకును తీసుకొచ్చినట్టు బైరం రమేష్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా సంఘ పెద్దలు వారి యొక్క సంఘాల నుంచి వసూలు చేసిన మొత్తము డబ్బు జి మాణిక్యమ్మ వారు వారి సంఘం నుంచి 31,500 రూపాయలు, కె ఎలిజబెత్ రాణి వారు వారి యొక్క సంఘం నుంచి 48,800 రూపాయలు, అంజన వారి యొక్క సంఘం నుంచి 8,000 రూపాయలు, జోసెఫ్ కిరణ్ వారు వారి యొక్క ప్రాంతం నుంచి 9,000 రూపాయలు, బాలశౌరి మాస్టర్ వారు వారి యొక్క ప్రాంతం నుంచి 17,000 రూపాయలు, బైరం రమేష్ వారు వారి యొక్క ప్రాంతం నుంచి 90,000 రూపాయలు, ఆనందరావు మాస్టరు వారు వారి యొక్క సంఘం నుంచి 5,116 రూపాయలు, మరియు మన యొక్క విచారణ యువత యువకులు 7,900 రూపాయలు, మరియు పీటర్ జాన్ వారు త్రోవగుంట నుంచి 12,000 రూపాయలు స్వీకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొనదాం పెంచులయ్య వారు 1,000 రూపాయలు ఇచ్చారు. లూర్ద్ మేరీ పండగ నిమిత్తమే 1,000 రూపాయలు ఇచ్చారు. కెమెరామాన్ ఇమ్మాన్యుయల్ పండగ నిమిత్తం 1,000 రూపాయలు ఇచ్చారు. సూదులగుంట మేరీ వారి యొక్క కుటుంబము 1,500 రూపాయలు. నూకతోట సాగర్ మరియా పండగ నిమిత్తమే 1,000 రూపాయలు. అయినంపూడి నరసింహారావు వారు పండగ నిమిత్తం 1,000 రూపాయలు. బెల్లంకొండ శ్రీను శివమ్మ వారు పండగ నిమిత్తమే 1,000 రూపాయలు ఇచ్చారు. స్వప్నదేవి వారు పండగ నిమిత్తం 3,500 రూపాయలు. వేల్చూరి జయరాజ్ దశమ భాగంగా 1,500 రూపాయలు ఇచ్చారు. కోలా జ్వానేస్ వారి యొక్క కుటుంబము 200 రూపాయలు ఇచ్చారు. ఒంటేరు సాయికృష్ణ వారు బస్తా బియ్యముని ఇచ్చారు. జ్యోతి బెంగళూరు మరియు వెంకట్రావు తేళ్ల అరుణకుమారి వారు పండగ నిమిత్తమై 15 కేజీల కందిపప్పును సహాయంగా ఇచ్చారు. మరియు వీరందరి నుంచి సంఘ పెద్దలందరి నుంచి కూడా మనము మొత్తము కలెక్ట్ చేసిన మనీ 2,29,316 రూపాయలు. అదేవిధంగా ఇతర వ్యక్తుల నుంచి మరి కుటుంబాల నుంచి వచ్చిన మొత్తము 12,700 రూపాయలు. వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి అయిన ఖర్చు మరి ఫుడ్ కమిటీ వారైన బైరం రమేష్ ఇప్పుడు వచ్చి ఆ యొక్క లెక్కలు చదువుతారు. పునీత చిన్న తెరిసమ్మ గారి మహోత్సవం రోజు ఫుడ్ కమిటీకి మనం ఇచ్చినటువంటి చందా వివరాలు. డాన్ బోస్కో సొసైటీ 5,000, అగ్జీలియం సొసైటీ 5,000, మనీ ఫాదర్ 5,000, బూర్గా ప్రసాదరావు ఇంజనీర్ సీతారాంపురం 5,000, బైరం రోషయ్య నిర్మలా మేరీ కుటుంబం 5,000, గంగాడ సుజాత మేయర్ గారు 75 కేజీల చికెను, గుంటూరు పీటర్పాల్ గారు 3,000, ఎన్ ప్రభుదాస్ మంగమూరు డొంక 1,000 రూపాయలు, వేంపాటి జ్వాన్నైస్ పెళ్ళూరు 1,000 రూపాయలు, ఆర్వి సాంబశివరావు 1,000 రూపాయలు, ఆర్వి ప్రసాద్ 1,000 రూపాయలు, లూర్దు మేరీ అగ్రహారం 1,000 రూపాయలు, పి చింతయ్య 1,000 రూపాయలు, జె అంతోని పద్మ వడ్డెపాలెం 1,000 రూపాయలు, మదనపల్లి సత్యబాబు సంచవతి మద్దిపాడు 3,000, ఎం రవికుమార్ రామ్నగర్ 10వ లైన్ 1,000 రూపాయలు, చల్లపల్లి మైకేల్ ముక్తినూతలపాడు 1,000 రూపాయలు, పెరికల ఫ్రాన్సిస్ 1,000 రూపాయలు, దార్ల బాబురావు ఏడుగుంట్లపాడు 1,000 రూపాయలు, బూర్గా రాంబాబు ధనలక్ష్మి 1,000 రూపాయలు, కసుకుర్తి కమలాకర్ 1,000 రూపాయలు, స్వర్ణ అంకమ్మ ఆగ్నేశమ్మ 1,000 రూపాయలు, గడ్డం వెంకటేశ్వర్లు 500, గడ్డం నరేష్ 1,000 రూపాయలు, కసుకుర్తి ఎలిజబెత్తమ్మ రైస్ బ్యాగు, గడ్డం మాణిక్యమ్మ కాంతారావు 1,000 రూపాయలు, అంబటి విజయ్ కుమార్ నిర్మలా మేరీ 1,000 రూపాయలు, దాసరి మాధవి 1,000 రూపాయలు, ఏల్చూరి జయరాజ్ 1,000 రూపాయలు, పెట్ల మరియమ్మ 1,000 రూపాయలు, మోన్రు కృష్ణవేణి చిన్ని 1,000 రూపాయలు, మోన్రు కృష్ణవేణి చిన్ని 500, కాకాని పీటర్ జాన్ 1,000 రూపాయలు, కస్కుర్తి మేరీ కుమారి లలిత కుమారి 1,000 రూపాయలు, కడియం ద్రాక్షావల్లి 1,000 రూపాయలు, మోదుకూరి రవణమ్మ 1,000 రూపాయలు, దమ్ము వాసంతి 1,000 రూపాయలు, పాలేటి శ్రీను నిర్మల 1,000 రూపాయలు, కసకుర్తి కర్ణాకర్ మార్గరెట్ 1,000 రూపాయలు, చిరుతోటి యలమంద 1,000 రూపాయలు, స్వర్ణ హరిబాబు సుజాత 1,000 రూపాయలు, స్వర్ణ నరేష్ 1,000 రూపాయలు, జజ్జర్ల రాజశేఖర్ 1,000 రూపాయలు, కొరివి ఫ్రాన్సిస్ 1,000 రూపాయలు, చిరుతోటి కిరణబాబు 1,000 రూపాయలు, పాలపర్తి పవన్ 5,000, కసకుర్తి ఇమ్మానియేలు 1,000 రూపాయలు, సీను మెడికల్ షాప్ రైస్ బ్యాగు, మేడికొండూరి ప్రభాకర్ 1,000 రూపాయలు, గీరా అజయ్ 1,000 రూపాయలు, లక్ష్మి వెల్డింగ్ పిచ్చియ 1,000 రూపాయలు, రాము బ్రిక్స్ 1,000 రూపాయలు, డాన్ బోస్కో రాజు 1,000 రూపాయలు, మధ్యల భారతి 1,000 రూపాయలు, కస్కుర్తి శ్రీదేవి 1,000 రూపాయలు, కె బాలస్వామిరెడ్డి 1,000 రూపాయలు, నాగులు కొబ్బరి బోండాలు 1,500, లక్కతోటి తెరీసమ్మ కొండేపి 3,000, బుల్లినేని అంజిబాబు చికెన్ 30 కేజీలు, వేల్చూరి శ్రీను 1,500, వేల్చూరి తులసి 1,000 రూపాయలు, డి అంజిబాబు మార్కెట్ 5,000, ఎస్ మోహన్ రావు 1,000 రూపాయలు, ఎస్ హెలెన్ బాబు విజయ్ 1,000 రూపాయలు, అప్పడాల బాబు 1,000 రూపాయలు, కోలా బ్రహ్మయ్య ధర్మతేజ 1,000 రూపాయలు, వల్లి ప్లాట్స్ 1,000 రూపాయలు, చావల విస్తీరమ్మ వెంకట్రావు రైస్ బ్యాగ్, మొండ్రు గోపి కుటుంబం 1,000 రూపాయలు, రమేష్ బలరాం కాలనీ 1,000 రూపాయలు, హారేటి సందీప్ 3 రైస్ బ్యాగులు, మౌనికా కిట్టు 3,000, మరమాల ప్రసాద్ హైమావతి 1,000 రూపాయలు, స్వర్ణ అనిల్ 1,000 రూపాయలు, డి మహేష్ 1,000 రూపాయలు, టైల్స్ రమేష్ 1,000 రూపాయలు, మధ్యల రోజ్మేరీ 1,000 రూపాయలు,
నిర్మలా సాగర్ యాదాల 1000 రూపాయలు, ఎం చంద్రమోహన్ రాణి 1000 రూపాయలు, దాసరి బాలశౌరి 1000 రూపాయలు, గడ్డం ప్రసాద్ లక్ష్మి 1000 రూపాయలు, భాష 500, కసుకుర్తి అమృతకుమారి టీచర్ 500, ఎర్రజర్ల రాధా కుటుంబం 1000 రూపాయలు, గాలి రత్నాకర్ పద్మ రైస్ బ్యాగ్, డొంకా శ్రీను బలరాం కాలనీ 1200, బోనిగల్ల విశ్వనాథ్ 1000 రూపాయలు, మత్తెన సుగుణ కుటుంబం 1000 రూపాయలు, లక్ష్మీ వినోద్ ఫ్యామిలీ 1000 రూపాయలు, జి చైతన్య శిల్పారాణి 500, బొల్లా సురేష్ సంధ్యారాణి 1000 రూపాయలు, ఆబోతు సురేష్ ఉషారాణి 116, 1116, సాదులూరి ప్రవీణ్ 2000, గడ్డం నరేష్ నాగవేణి 1000 రూపాయలు, గడ్డం వాసుబాబు 1000 రూపాయలు, మేడికొండు ప్రభాకర్ అరుణ 1000 రూపాయలు, కె జోసఫ్ కుటుంబం కిరణ్ 2000, చిన్నప్ప ఎడ్లూరు 1000 రూపాయలు, కె జయరావమ్మ రైస్ బ్యాగ్, తేళ్ళ అరుణకుమారి 3 కేజీల కందిపప్పు, వెంకట్రావు జ్యోతి కుటుంబం బెంగళూరు 10 కేజీల కందిపప్పు, దాసరి పుష్పరాజ్ ల్యాబ్ 1000 రూపాయలు, జాకబ్ మాస్టారు కల్లగుంట్ల 3000, దామచల్ల జనార్దన్ రావు గారి కుటుంబం 30,000, బైరం రోషయ్య నిర్మలా మేరీ కుటుంబం 4 బస్తాల బియ్యము, రైస్ బ్యాగ్ 14 బస్తాలు 14,000 రూపాయలు, కందిపప్పు 13 కిలోలు 2,210, బొంతు ఆనందరావు ఫుడ్ కమిటీకి 50,000 ఇచ్చారు. మొత్తం వచ్చినాయి 2,27,526 రూపాయలు. ఫుడ్ కమిటీ వాసుకి భోజనం నిమిత్తం ఇచ్చిన రొక్కము 2,35,000 రూపాయలు. పునీత చిన్న తెరేసమ్మ గారి పండుగ సందర్భంగా ఫుడ్ కమిటీకి ఆర్థిక సహాయం చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దయచేసి ఎవరినైనా ఎవరి పేరైనా మర్చిపోయిన ఎడల వచ్చే ఆదివారం చదవబడును. ఇట్లు ఫుడ్ కమిటీ. ఫుడ్ కమిటీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ఆ రోజు పండగ రోజు దివ్యవాణి ఛానల్ వాళ్ళు వచ్చి ఒక పూజను రికార్డ్ చేశారు. దానిని వారు రేపు బుధవారం సాయంత్రము టెలికాస్ట్ చేస్తారు. పోయిన శుక్రవారం ఫాదర్ చెప్పారు, ఆ సమయం నేను మర్చిపోయాను. 7 నుంచి 8:30 వరకు కదా. మరి బుధవారం సాయంత్రం 7 నుంచి 8:30 గంటల వరకు 1.5 గంట మరి మన యొక్క చిన్న తెరేసా మరి పండుగ దైవ బలి పూజని వారు టెలికాస్ట్ చేస్తారు. కనుక దయచేసి 8 నుంచి 9:30 బుధవారం సాయంత్రం 8 నుంచి 9:30 ఆ 1.5 గంట వారు మన యొక్క దైవబలి పూజను దివ్యవాణి ఛానల్లో టెలికాస్ట్ చేస్తారు. కనుక దయచేసి చూడవలసిందిగా కోరుచున్నాము. పోయిన వారం వసూలైన చందా 6,453 రూపాయలు. మరియు పండగ రోజు వసూలైన చందా 13,234 రూపాయలు. వ్యక్తుల నుంచి కుటుంబాల నుంచి వసూలైంది 12,700 రూపాయలు. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థనకై అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితంలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వీళ్ళు క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. పుణ్యతరేజమ్మ పుణ్యచరితవమ్మ చిన్న తరేజమ్మ చిన్ని రోజ పుష్పమల్లే ప్రభుని చేరినావు చిన్ని చిన్ని పుణ్యాలే నీ చరితవమ్మ చిన్ని రోజ పుష్పమల్లే ప్రభుని చేరినావు చిన్ని చిన్ని పుణ్యాలే నీ చరితవమ్మ తెరేజమ్మ తెరేజమ్మ మా చిన్ని తెరేజమ్మ 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 మా చిన్ని తెరేజమ్మ చరితవమ్మ చిన్న తెరేజమ్మ పుణ్యచరితవమ్మ చిన్న తెరేజమ్మ ప్రార్థన ప్రేమయే మీ అనురాగం నమో శాంతి నీ సౌశల్యం ప్రార్థన ప్రేమయే నీ అనురాగం నీ ప్రేమ మాపై కురిపించమ్మా నీ వలె ప్రార్థింపవరములివ్వమ్మా నీ వలె ప్రార్థింపవరములివ్వమ్మా తెరేజమ్మా తెరేజమ్మా మా చిన్ని తెరేజమ్మ 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 మా చిన్ని తెరేజమ్మ పుణ్యచరితవమ్మ చిన్న తెరేజమ్మ పుణ్యచరితవమ్మ చిన్న తెరేజమ్మ పుష్పమల్లే ప్రభువుని చేరినావు చిన్ని చిన్ని పుణ్యాలే నీ చరితవమ్మ చిన్న రోజ పుష్పమల్లే ప్రభువుని చేరినావు చిన్ని చిన్ని పుణ్యాలే నీ చరితవమ్మ తెరేజమ్మ తెరేజమ్మ మా చిన్ని తెరేజమ్మ 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 మా చిన్ని తెరేజమ్మ మా చిన్ని తెరేజమ్మ